దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. మరొక్కసారి ఛానల్ ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి, దేవుని మాటలు మీ ముందుకు తీసుకురావడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక లేఖనాన్ని మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. అపోస్తుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుంటే చాలా కఠినంగా, లేదా చాలా భారంగా, లేదా బాధ్యతగా, బాధగా మాట్లాడినట్టుగా కనిపిస్తున్నాయి. ఏమిటా మాటలంటే, కొరింథీ సంఘముతో ఆయన చెబుతున్నటువంటి ఆ విషయాలు ఏమిటంటే, నేను ఆత్మ సంబంధులతో మాట్లాడినట్లుగా మీతో నేను మాట్లాడలేకపోతున్నాను. అంతేకాదు, క్రీస్తు యేసునందు మీరు పసిబిడ్డలు అన్న 2 మాటలు కూడా వారితో చెప్పాడు. నేను అనుకుంటాను, క్రైస్తవ భాషలో ఇంతకంటే పెద్ద తిట్లు ఇంకే ఉండవేమో, ఇంతకంటే గద్దింపు మాటలు, బాధపడినటువంటి మాటలు ఇంకేవి ఉండవేమో. ఎందుకంటే మీరు అసలు ఆత్మ సంబంధులే కాదు, మీరు శరీర సంబంధులు అని చెప్పి ఆ సంఘం వారిని పిలుస్తున్నాడు. రెండవ దశలో మీలో ఎదుగుదల లేదు, మీరు క్రీస్తునందు పసిబిడ్డలు అని చెప్పి సంబోధించినట్టుగా మనం చూస్తాము. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడు పౌలు గారు ఆ సంఘంతో అంత కఠినంగా, అంత లోతుగా మాట్లాడవలసిన అవసరత దేనికి వచ్చిందంటే, దానికంటే ముందుగా మనం అసలు ఆ సంఘము ఎవరు, అది ఏ సంఘము, దాని పరిస్థితి ఏంటో ఆలోచన చేద్దాము. మొట్టమొదటి అధ్యాయము అనగా కొరింథీయులకు అపోస్తలుడైన పౌలు గారు మొదటి పత్రిక రాస్తూ మొదటి అధ్యాయము 1-7 వచనాలు చూసుకుంటే అసలు ఆ సంఘం యొక్క పరిస్థితి ఏమిటో, వారి లక్షణాలు, వారి సద్గుణాలు మనకు అర్థమవుతాయి. వారి యొక్క జీవిత విధానం ఏంటో మనకు తెలిసిపోతుంది. 1-7 వచనాల్లో రాయబడినటువంటి సంగతులు ఏంటంటే, మొట్టమొదటిగా ఆ సంఘము క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడి పరిశుద్ధులుగా ఉండబడుటకు పిలువబడిన సంఘము. రెండవది, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థన చేయుచుండెడి సంఘము. మూడవది, యేసుక్రీస్తును గురించిన సాక్ష్యం విషయములో స్థిరపరచబడిన సంఘము. నాలుగవది, సమస్త జ్ఞానములోను ఉపదేశములోను ఐశ్వర్యవంతులైన సంఘము. ఐదవది, ఏ కృపావరమునందు లోపము లేనటువంటి సంఘము. ఆరవది, యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నటువంటి సంఘము. నాకు అనిపించింది, ఇలాంటి సంఘము ప్రపంచంలోనే ఉండదేమో. ఇన్ని లక్షణాలు, లేదా వారి జీవితాల్లో ఇన్ని అనుభవాలు కలిగినటువంటి సంఘము ఆ రోజుల్లోనే కాదు, ఈ రోజుల్లో కూడా కనిపించదేమో, ఇక రాబోయే రోజుల్లో కూడా కనిపించదేమో అన్నట్టుగా అంత అద్భుతమైనటువంటి సంగతులు కలిగినటువంటి సంఘము ఈ కొరింథీ సంఘము. ఆ సంఘాన్ని గురించి కాస్త ఆలోచన చేస్తే, మొట్టమొదటి మాట, క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడి పరిశుద్ధులుగా ఉండబడుటకు పిలువబడిన సంఘము. ఈ రోజుల్లో మీరు ఎందుకు పిలువబడ్డారు అంటే, నేను పలానా పని నిమిత్తం పిలువబడ్డాను, నేను పరిచర్య కొరకు సేవ కోసం పిలువబడ్డాను, నేను ఆరాధన చేయడం కోసం పిలువబడ్డాను, నేను పాటల పరిచర్య కోసం పిలువబడ్డాను, నేను సంగీతం కోసం నేను పిలువబడ్డాను, లేదంటే మరొకటి చేయడం నేను పిలువబడ్డానని చాలామంది క్రైస్తవులు చెబుతారు. కానీ ఈ సంఘం అలాంటిది కాదు. ఇది క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండబడుటకు పిలువబడిన సంఘము. మన దేవుడు పరిశుద్ధుడు కదా, మనలందరినీ కూడా పరిశుద్ధంగా ఉండమని కోరుకుంటున్నాడు. పరిశుద్ధ జీవితం మనం జీవించాలని ప్రభు ఆశపడుతున్నాడు. అందుకే మనల్ని ఎన్నుకున్నాడు, పిలుచుకున్నాడు. మన సంగతి పక్కన పెడితే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడు ఆ కొరింథీ సంఘమునట 100% కూడా క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరిచి పరిశుద్ధులుగా ఉండడానికే వారిని పిలుచుకున్నాడు. అంటే వారందరూ దేనికోసం పిలువబడ్డారంటే, ఎంతో పరిశుద్ధంగా జీవించడానికి దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు. అంతకంటే ప్రాముఖ్యమైనది ఏమున్నదంటారు ఈ లోకంలో? పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువును చూడలేడు, ప్రభువును చేరలేడు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. అంటే హృదయంలో శుద్ధి లేదా పరిశుద్ధత ఒక వ్యక్తికి ఎంత అవసరమో, కానీ ఆనాడు ఆ సంఘము ఆ పరిశుద్ధత కలిగి ఉంది. ఆ సంఘము క్రీస్తు యేసును బట్టి పరిశుద్ధపరచబడింది. పవిత్రులుగా వారు మార్చబడ్డారు. ఎందుకంటే వారు ఒకప్పుడు లోకములో ఉండేవారు, పాపములో జీవించేవారు. క్రీస్తు రక్తము చేత కడుగబడి దేవుని కృపను బట్టి వారందరూ నీతిమంతులుగా, పరిశుద్ధులుగా తీర్చబడ్డారు.
ఎంత అద్భుతమైన సంగతి. రెండో మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. రెండో మాట ఏమిటంటే, ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో వారు ప్రార్థన చేయుచుండెడి సంఘము. ఈ రోజుల్లో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన అనేటప్పటికీ కొన్ని స్థలాల్లోనే మనం చేస్తాము, కొన్ని పరిస్థితుల్లోనే మనం చేస్తాము, కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఒక రకంగా చేస్తాము, ఇంకొక పరిస్థితుల్లో ఇంకొక ప్రదేశాల్లో మరొక రకంగా ప్రార్థన చేస్తాము. మన ప్రార్థన శైలిలో, మన ప్రార్థన విధానంలో ఎన్నో మార్పులు ఉంటాయి కదా. 10 మంది ఉండేటప్పటికి మాత్రము ఏదో గొప్ప రోషంతో, భారముతో, వైరాగ్యముతో ప్రార్థన చేసినట్టుగా కనిపిస్తాం. కానీ ఒంటరి ప్రార్థనా జీవితం చూస్తే ఏమీ కనిపించదు కొంతమంది జీవితాల్లో. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంఘము అలాంటిది కాదు. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థన చేయుచుండెడి సంఘము. వారు సంఘములోనూ కూడా ఒకే భారముతో, ఒంటరిగా ఉన్నప్పుడు కుటుంబ పరంగా సమాజంలో ఎక్కడైనా ఒకే బాధ్యతతో, ఒకే వైరాగ్యముతో, ఒకే భారముతో ప్రార్థన చేస్తున్న సంఘం అని చెప్పి అపోస్తలుడైన పౌలు గారే స్పష్టంగా మాట్లాడుతున్నారు. మూడవ మాట కూడా జ్ఞాపకం చేస్తాను. యేసుక్రీస్తు సాక్ష్యం విషయమై ఆ సంఘము స్థిరపరచబడిన సంఘము. ఈరోజు మన ముందు ఒక ప్రశ్న పెట్టబడుతుంది. మన సాక్ష్యము స్థిరంగా ఉంటుందా? బంధువుల మధ్య మన సాక్ష్యం ఎలాగుంది? మన ఇరుగు పొరుగు వారి మధ్య మన సాక్ష్యం ఎలాగుంది? మన స్నేహితులతో మన సాక్ష్యమును మనం ఎలా పంచుకోగలుగుతున్నాము? చాలామంది చర్చిలో మంచి సాక్ష్యాన్ని పొందుకుంటారు. ఎందుకంటే అక్కడికి వచ్చినప్పుడు అందరూ కూడా భక్తిగానే ఉంటారు, పాపానికి చోటు ఇవ్వకుండా, తావు లేకుండా జాగ్రత్త వహిస్తారు. కాబట్టి అక్కడ అందరూ మంచివారిగా కనిపిస్తారు. కానీ నీ గృహంలో, నీ ఉద్యోగ స్థలములో, నీ వ్యాపారములో, నీ ఇరుగు పొరుగు వారి మధ్యలో, నీ స్నేహితులతో ఎలాగుంది మన సాక్ష్యము? ఒక స్థిరమలేని సాక్ష్యపు జీవితాన్ని మనం కలిగి ఉంటున్నామేమో. ఒక భక్తుడు అంటాడు, సాక్ష్యము పోతే చచ్చిపోవడం మేలు అంటాడు. ఎందుకంటే మనల్ని కొంతమంది నమ్మారు, మనం భక్తులమని, నీతిమంతులమని, యేసుక్రీస్తు పిల్లలమని, ఆయన కుమారులు కుమార్తెలమని, క్రైస్తవులమని మన నుంచి ఏదో ఆశించారు, మనల్ని ఎంతో నమ్మారు. కానీ ఒకానొక దినాన మన రంగు బయటపడిపోయినప్పుడు మన జీవితం ఏంటో చాలామందికి అర్థమైపోతుంది. అందుకే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన సాక్ష్యాన్ని మనం పోగొట్టుకుంటున్నాము. అన్ని స్థలాల్లో మన సాక్ష్యాన్ని నిలబెట్టుకోలేకపోతున్నాము. అన్ని సమయాల్లో, అన్ని పరిస్థితుల్లో మన సాక్ష్యం విషయంలో మనం స్థిరత లేకుండా జీవిస్తూ ఉంటున్నాము. కానీ ఆ సంఘం అలాంటిది కాదు. యేసుక్రీస్తుని గురించిన సాక్ష్యం విషయంలో స్థిరపరచబడిన సంఘము. పీక మీద కత్తి పెట్టిన నా దేవుడు యేసు ప్రభువే అని నోటితో చెప్పగలిగేటువంటి ధైర్యము కలిగిన సంఘము కొరింథియ సంఘము. మనమైతే పరిస్థితులకు, సమాజానికి భయపడి చాలాసార్లు క్రీస్తును అమ్మివేసుకున్న పరిస్థితులు, యేసు తెలీదు అన్నటువంటి ఆ యొక్క పరిస్థితులు మనలో ఉన్నాయి. కానీ ఈ కొరింథియ సంఘము చూడగలిగితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తుని గురించిన సాక్ష్యం విషయంలో స్థిరపరచబడిన సంఘము. నాలుగో మాట, సమస్త జ్ఞానములోను సమస్త ఉపదేశములోను ఐశ్వర్యవంతులైన సంఘము. వారు భౌతికంగా, ఫిజికల్గా వారు భేదవారైతే అయి ఉండొచ్చు, కానీ యేసుక్రీస్తు యొక్క వాక్యం విషయములో, ఉపదేశం విషయములో, జ్ఞానం విషయములో, అనగా పైనుండి వచ్చే జ్ఞానం విషయములో వాళ్ళు చాలా ఐశ్వర్యవంతులని చెప్పి పౌలు గారే మాట్లాడుతున్నారు. అంటే దాని అర్థం ఏంటో తెలిసిన? వారికి ధర్మశాస్త్రం బాగా ఎరిగిన వారు, పరిశుద్ధ గ్రంథమును గురించి బాగా తెలిసినటువంటి వ్యక్తులు వాళ్ళు. వారికి దేవుని వాక్యం అంటే ఇష్టము. దేవుని వాక్యముతో వారు పెనవేసుకున్నారు. సమస్త జ్ఞానం విషయములో, సమస్త ఉపదేశములో వారు ఐశ్వర్యవంతులు. వాళ్ళు ఎలాంటి ఉపదేశాన్నైనా వారు కనిపెట్టగలరు. అది మంచిదో కాదో, అది భ్రమపరుస్తుందో, అది పాడు చేస్తుందో, అది నాశనానికి తీసుకెళ్తుందో, అది నిజమైన సత్యమా అసత్యమా, అది సర్వసత్యంలో నడిపిస్తుందా, వీటన్నిటి విషయంలో వారు చాలా జ్ఞానం కలిగి ఉంటున్నారు. ఈ రోజుల్లో క్రైస్తవ సంఘాలు చూడండి, దేవుని ఉపదేశం విషయంలో ఏది చెబితే అది నమ్మేస్తున్నారు. అసలు జ్ఞానహీనులుగానే ఉంటున్నారు వాళ్ళు. కొన్ని డినామినేషన్స్ చూడగలిగితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యానికి వ్యతిరేకము, వాక్య విరుద్ధముగా వారు ప్రకటిస్తున్నారు, వినేవారు వింటూనే ఉంటున్నారు. కారణం ఏంటంటే, దేవుడు మనందరికీ పరిశుద్ధ గ్రంథం ఇచ్చాడే, కానీ వాటి విషయంలో మాత్రము మనం చాలా అజాగ్రత్తగా ఉంటున్నాం. ఎవరో చెప్పింది విని, ఏదో ఎక్కడో యూట్యూబ్లో చూసి సరిపెట్టుకొని ఇదే నిజమైన వాక్యము, ఇదే సత్యమని సరిపెట్టుకుంటున్నారు చాలామంది. కానీ కాదు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు కూడా దేవుడు తన పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చి ఉన్నాడు.
తన మాటలు మనతో మాట్లాడడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు ఈ గ్రంథంలో నుంచి. కాబట్టి అన్ని విషయాల్లో, సమస్త జ్ఞానములో, ఉపదేశములో మనం కూడా ఐశ్వర్యవంతులుగా ఉండాలి. మన సంగతి పక్కన పెడితే ఆ రోజు ఆ సంఘము అనగా కొరింథీ సంఘము సమస్త జ్ఞానములోను ఉపదేశములోను ఐశ్వర్యవంతులుగా కనబడుతున్నారు. మరొక మాట ఏమిటంటే, ఏ కృపావరమునందు కూడా లోపము లేనటువంటి సంఘము. ఈ రోజుల్లో సంఘాల్లో కృపావరాలు లేవు. ఏదో ఉంటే ఒకటి అర ఆ భాషలతో మాట్లాడడం అనేటువంటి ఆ కృపావరం తప్ప, అది కూడా చాలా మట్టుకు కన్ఫ్యూజనే. అది కూడా భ్రమపరచు ఆత్మచేతనే చాలా మంది నింపబడుతున్నారు. చాలా మంది కావాలని మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. వాటి గురించి నేను ప్రస్తావించడం లేదు, కానీ ఈనాటి సంఘములో కృపావరాలు కరువైపోయాయి, కనుమరుగైపోయాయి. కానీ ఆ రోజు ఆ కొరింథీ సంఘములో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ కృపావరమనందు కూడా వారు లోపము లేని వారిగా ఉన్నారు. స్వస్థత వరం వారికి ఉంది, అద్భుతాలు చేసే వరం వారికి ఉంది, విశ్వాసం అనేటువంటి వరం వారికి ఉంది, భాషలు మాట్లాడే వరం వారికి ఉంది, భాషలకు అర్థం చెప్పే వరం వారికి ఉంది, ప్రవచనాలు చెప్పే వరం వారికి ఉంది. ఇలా వారికి లేని వరం అంటే ఏమీ లేదు. ప్రతి వరములో కూడా వారు సంసిద్ధులుగానే ఉన్నారని చెప్పి దేవుని వాక్యం మాట్లాడుతుంది. చివరిగా మరొక అద్భుతమైన లక్షణం వారికి కలిగి ఉండేది తెలిసిన, యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు వారు ఎదురు చూస్తున్నారట. యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు కనిపెట్టేటువంటి సంఘముగా ఆ కొరింథీ సంఘము ఉన్నది అని చెప్పి పౌలు గారు మాట్లాడుతున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు దేనికోసం ఎదురు చూస్తున్నారంటే, వారి భక్తి, వారి ఆత్మీయ జీవితము దేనికోసం వారు కట్టుకున్నారు అంటే, ప్రభువైన యేసుక్రీస్తు రాకడ కొరకు, ఆయన ప్రత్యక్షత కొరకు వారు ఎదురు చూస్తున్నారు, కనిపెడుతున్నారు. మన జీవితాల గురించి ఆలోచన చేసుకుంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేనికోసం కనిపెడుతున్నాము, దేనికోసం ఎదురు చూస్తున్నాము, దేని మీద మన ఆశలు పెట్టుకున్నాము? ఏదో ఇల్లు కట్టుకోవాలనా, మంచి ఉద్యోగం కోసమా, ఆర్థిక సెటిల్మెంట్స్ కోసమా, ఉన్నతమైన స్థాయి రావాలనా, ఇంకోటేదో సంపాదించుకోవాలనా, సమాజంలో పేరు ప్రఖ్యాతులు, కీర్తి ప్రతిష్టల కోసమా? కానీ ఆనాటి ఆ సంఘము నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు హృదయపూర్వకముగా ఎదురు చూస్తున్నటువంటి సంఘం అని చెప్పి బైబిల్లో చాలా స్పష్టంగా వ్రాయబడింది నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అయితే నేను మీ ముందు పెడుతున్న ప్రశ్న ఏమిటో తెలిసిన, అన్ని లక్షణాలు కలిగినటువంటి ఆ సంఘాన్ని పట్టుకొని, అన్ని సద్గుణాలు, అన్ని అనుభవాలు, అన్ని అభిషేకాలు కలిగినటువంటి ఆ సంఘాన్ని పట్టుకొని 3వ అధ్యాయము అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మొదటి 2 వచనాల్లో ఆ యొక్క పౌలు గారు వారు తిడుతున్న తిట్టులు నాకు చాలా విచారకరంగా అనిపించాయి. ఆత్మ సంబంధులతో మాట్లాడినట్లుగా నేను మీతో మాట్లాడలేకపోతున్నాను. అంటే ఆ కొరింథీ సంఘము శరీర సంబంధులా, ఆత్మ సంబంధులు కానే కాదా? మరొక మాట అంటాడు, క్రీస్తు యేసునందు మీరు పసిబిడ్డలు అంటాడు. అంటే వారు ఏమాత్రం ఎదుగుదల లేనివారా? వారు ఆత్మీయ జీవితంలో ఏమీ ఎదగలేదా? వాళ్ళు క్రీస్తు యేసునందు పసిబిడ్డలు అని చెప్పి వారిని తిడుతున్నట్టుగా కనిపిస్తుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్ని లక్షణాలు, అన్ని సద్గుణాలు కలిగినటువంటి ఆ సంఘాన్ని పట్టుకొని మీరు ఆత్మ సంబంధులు కాదు, శరీర సంబంధులు అని సంబోధించి పిలుస్తూ ఉంటుంటే, మీరు క్రీస్తు యేసునందు పసిబిడ్డలు అని చెప్పి హెచ్చరిస్తూ గద్దిస్తూ ఉంటుంటే, ఈరోజు పౌలు గారు మన సంఘంలోకి వస్తే, మన ముందు ఆయన నిలవబడితే మనల్ని ఏమనాలంటారు? ఆ సంఘముతోనే అంత రోషంగా ఆయన తిడుతున్నట్టుగా మాట్లాడాడు కదా. మరి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన సంఘము, మన కుటుంబము, మన వ్యక్తిగత జీవితాన్ని గురించి పౌలు గారు మరింత గట్టిగా మాట్లాడవలసి ఉందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఇంతకీ ఆ సంఘము లేదా ఆ కొరింథీ సంఘముతో అలాంటి మాటలు అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడవలసినటువంటి అవసరత ఎందుకు వచ్చిందో చెప్పనా? అదే అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు మొదటి పత్రిక రాస్తూ మొదటి అధ్యాయంలోనే కొన్ని విషయాలు మీతో చెప్పాను. 7 వచనాల వరకు. 11వ వచనంలో ఏం రాయబడిందో తెలిసిన, ఇదిగో మీలో సమాధానము లేదు, మీలో కక్షలు ఉన్నాయి, మీలో విమతములు ఉన్నాయి, మీలో గ్రూపులు ఉన్నాయి, మీలో పార్టీలు ఉన్నాయి. ఒకడేమో పౌలు వాడనని, మరొకడేమో అపోల్లో వాడనని, మరొకడేమో కేఫా వాడనని, మరొకడేమో క్రీస్తు వాడనని, మీలోనే వివిధమైన డినామినేషన్స్, మీలో వివిధమైనటువంటి విభేదాలు మీరు కలిగి ఉన్నారు. కాబట్టి
మీలో ఒకరికొకరు సమాధానం, ఐక్యత లేదు కాబట్టి మీరందరూ శరీర సంబంధాలని చెప్పి స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఎదుగుదల లేని క్రీస్తు యేసునందు మీరు పసిబిడ్డలు అని చెప్పి నిర్ధారించి వారిని గద్దించి అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఇంకా కొన్ని మాటలు చెప్తాడు. మీలో ఏక మనస్సు లేదు, మీలో ఏకాత్మ లేదు, మీలో ఏక భావము లేదు, ఏక హృదయము లేదు, ఏక తాత్పర్యము మీలో కనిపించటం లేదని చెప్పి ఆయన వాపోతున్నట్టుగా, విచారపడుతున్నట్టుగా చూస్తాం పరిశుద్ధ గ్రంథంలో. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఆ సంఘాన్ని గురించే ఆత్మ సంబంధులు కాదు అని చెబుతున్నాడు అంటే, శరీర సంబంధులు క్రీస్తు యేసునందు పసిబిడ్డలని చెబుతున్నాడు అంటే, మరి మనతో ఎలా మాట్లాడతాడో పౌలు గారు ఒక్కసారి మీకు మీరే పరీక్షించుకోండి. నిజంగా అన్ని లక్షణాలు కలిగినటువంటి ఆ సంఘము సమాధానం లేకుండానే తమ ఆత్మీయ జీవితాలు కొనసాగిస్తున్నారు. బైబిల్లో ఒక మాట రాయబడుతుంది. మత్తయి సువార్తలో 5వ అధ్యాయము 23-24 వచనాలు చదువుకుంటే, యేసు ప్రభువారు స్వయంగా తన నోటితో చెప్పినటువంటి మాటలు. మీరు బలి అర్పించడానికి బలిపీఠం దగ్గరికి వెళ్తున్నారే, ఆ వెళ్ళినప్పుడు మీ సహోదరునికి మీ మీద విరోధ భావం ఏదైనా ఉన్నదని మీకు జ్ఞాపకం వస్తే గనక, మీ సహోదరుల మీద మీకు విరోధ భావం కాదు, మీ మీద మీ సహోదరునికి విరోధ భావం ఏదైనా ఉన్నదని, మీ గురించి ఏదైనా తప్పుగా ఆలోచిస్తున్నాడు, బాధపడుతున్నాడని మీకు జ్ఞాపకం వస్తే గనక, ఆ బలిపీఠం దగ్గర మీ అర్పణ అక్కడే పక్కన పెట్టి పరుగెత్తుకొని వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడ, అప్పుడు వచ్చి నాకు అర్పణ అర్పించండి, అప్పుడే నా బలిపీఠం దగ్గరికి మీరు రండి అని చెప్పి యేసు ప్రభువారు స్వయంగా స్పష్టంగా మాట్లాడుతున్నారు. ప్రార్థన కంటే, ఆరాధన కంటే, కానుకల కంటే, అర్పణ కంటే చాలా ప్రాముఖ్యమైనది ఏంటో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెబుతున్నారు. ఏంటో తెలిసిన, నీవు నీ సహోదరుడితో సమాధానపడాలి. నీ తోటి కోడలతో, నీ ఆడపడచుతో, నీ కోడలితో, నీ అత్తగారితో, నీ అన్నదమ్ములతో, నీ పిల్లలతో, నీ తల్లిదండ్రులతో, నీ అక్కా చెల్లెలతో, నీ స్నేహితులతో, నీ ఇరుగు పొరుగు వారితో, నీ సంఘములో ఉన్నటువంటి బిడ్డలతో, నీ సేవకునితో నువ్వు సమాధానపడాలి. నువ్వు సమాధాన పడకుండా నువ్వు ప్రార్థన చేసినా ఉపయోగం లేదు, నువ్వు అర్పణలు అర్పించినా ప్రయోజనం లేదు, ఎంత ఆరాధన చేసినా ఏమాత్రం ఉపయోగం లేనే లేదు. మొట్టమొదటిగా నువ్వు వెళ్ళి సమాధానపడి రావాలని చెప్పి యేసు ప్రభువారు స్వయంగా మాట్లాడుతున్నారు. అపోస్తలుడైనటువంటి పేతురు గారు తన మొదటి పత్రిక రాస్తూ 3వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట చెబుతాడండి. ఏమిటో తెలుసా మాట? సమాధానమును వెతికి దాన్ని వెంటాడుము. దాన్ని నువ్వు వెతకాలి నా ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే అప్పుడే సమాధాన పడదాం అనుకుంటావు, అవతల వ్యక్తిలో నీకేదో నెగిటివ్ పాయింట్స్, నీకు ఇష్టం లేనివి, నీకు నచ్చనివి కనిపించవచ్చు, నిన్ను బాధ పెట్టిన సందర్భాలు ఉంటే ఉండవచ్చు. నువ్వు అతని మీద మోపుతున్నటువంటి అభియోగాలు, నేరాలు వాస్తవమే అయితే ఉండొచ్చు, కానీ సమాధానమును మాత్రం నువ్వు వెతకాలి, వెంటాడాలి. ఎప్పుడు ఆ సమాధానం నీకు దూరం అయిపోవాలనే ఉంటుంటుంది. అపవాది ఎప్పుడు నీకు సమాధానం లేకుండా ఉండాలనే చూస్తాడు. కానీ దాన్ని వెతకవలసిన బాధ్యత, వెంటాడి పట్టుకోవలసిన బాధ్యత నీ మీద ఉన్నదని చెప్పి అపోస్తలుడైన పేతురు గారు స్పష్టంగా రాస్తున్నారు. పేతురు గారు రాస్తున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు గారు అంటారు కొలస్సే సంఘముతో 3వ అధ్యాయం 15వ వచనములో, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలనివ్వండి. మనల్ని ఎవరు పరిపాలించాలో తెలిసిన, కోపము కాదండి, పగ కాదండి, ద్వేషము కాదు. మన హృదయంలో ఉండి ఎవరు ఏలాలో తెలిసిన, మనల్ని ఎవరు పరిపాలించాలో తెలిసిన, మీ హృదయములలో సమాధానమును ఏలనివ్వండి. సమాధానం కోసం మీరు పరిగెత్తండి అంటాడు. గలతీయులకైతే పత్రిక రాస్తూ, నా ప్రియమైన దేవుని బిడ్డారా, ఆత్మ ఫలములో భాగములు చెబుతూ అంటున్నాడు, ప్రేమ, సంతోషము, సమాధానం. ఆత్మ ఫలము నా ప్రియమైన దేవుని బిడ్డారా, నిజంగా నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్న వ్యక్తివైతే నీలో ఏ ఫలం కనిపించాలో తెలిసిన, సమాధానం అనేటువంటి ఫలం కనిపించాలి. చాలామంది, నేను పరిశుద్ధాత్మ పలానా సంవత్సరంలో పొందుకున్నాను, ఇప్పటికీ పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నాను, నాకు పరిశుద్ధాత్మ అభిషేకం ఉంది, పరిశుద్ధాత్మ నడిపింపు ఉందని చెప్పుకుంటారు. కానీ చాలా మందితో అసమాధానంగా ఉంటున్నారు.
ఒకవేళ సమాధానం అనేటువంటి ఆ లక్షణము, ఆ ఫలము నీలో కనిపించకపోతే దేవుని వాక్యం అంటుంది అసలు నువ్వు ఆత్మనే పొందుకోలేదని చెప్పి స్పష్టంగా రాయిస్తున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి ఉత్తరం రాస్తూ 2వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట చెబుతాడు. ఏమిటో తెలుసా మాట? యేసు ప్రభువారట తండ్రి అయిన దేవునితో సమాధాన పరచడానికి ఈ లోకానికి వచ్చాడట. ఆయన ఈ లోకానికి రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటో తెలుసా? ఆ తండ్రి అయిన దేవునితో మనం సమాధానపరచాలి. ఎందుకంటే వాస్తవానికి మన పాపములను బట్టి, అపరాధములను బట్టి, తప్పిదములను బట్టి, దోషములను బట్టి దేవునికి మనకు పెద్ద అగాధం ఏర్పరచబడింది. ఆయనేమో తన ముఖం తిప్పుకొని ఉన్నాడు. మన ప్రార్థనలు వినడానికి కానీ, మన కష్టాలు, మన మనవులు తన సన్నిధికి చేర్చుకోవడానికి కానీ ఏమాత్రం ఇష్టం లేని వాడిగా ఉన్నాడు. కానీ అలాంటి సమయంలో యేసు ప్రభువారి లోకానికి వచ్చి ఆ తెగిపోయిన బంధాన్ని కలపడానికి, ఆ దేవునికి మనకు సంధి చేసి గొప్ప సమాధాన కారకుడుగా యేసు ప్రభువారు మధ్యన నిలిచి ఆ తండ్రి అయిన దేవునితో మనం సమాధానపరిచారు. అందుకే తండ్రికి, దేవునికి మనం మొర్ర పెట్టుకోగలుగుతున్నాం. యేసు ప్రభువారి లోకానికి రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆయన తండ్రితో మనం సమాధానపరచడానికి ఇష్టపడుతున్నాడు. అంటే సమాధానం అనేది ఎంత ప్రాముఖ్యమైనది అంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అది మన హృదయముల్లో ఉండి మనలో ఏలుబడి చేయాలి. ఆ రోజు ఆ కొరింథీ సంఘము ఎన్నో సద్గుణాలు, ఎన్నో గొప్ప గొప్ప ఆత్మీయ అనుభవాలు వారు కలిగి ఉన్నారు. కానీ వారిలో విభేదాలు, ఎన్నో డినామినేషన్స్, డిస్టర్బెన్సెస్ వారిలో కనిపిస్తున్నాయి. ఈ రోజుల్లో కూడా మా సంఘము గొప్పది, మీ చర్చ్ కంటే మా చర్చే చాలా పెద్దది, మీ పరిచర్య కంటే మా పరిచర్య ఉన్నతమైనది, మీ సంఘం పరలోక రాజ్యం వెళ్ళదు, మా సంఘం వెళుతుంది, మా గురువు గారు, మా నాయకుడే అసలైన నాయకుడు, మేము అనుసరిస్తే నిజమైనటువంటి సత్యము, మా పాస్టర్ గారు చెప్పేదే అసలైన వాక్యము అని చెప్పి చాలామంది, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవుల్లో కూడా విభేదాలు. ఎవరికైనా వెళ్ళిన క్రిస్టియన్, నేను క్రైస్తవుడు అని చెప్పుకుంటే ఇంతకీ మీరు ఏ డినామినేషన్ అని అడుగుతున్నారు. ఎందుకంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవుల్లో ఏక మనస్సు లేదు, ఏకాత్మ కనిపించడం లేదు, ఏక భావము లేదు, ఏక తాత్పర్యము లేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘముల మధ్య అసమాధానము, దైవజనుల మధ్య అనైక్యత, క్రైస్తవుల్లో ఎన్నో విభేదాలు నేటి క్రైస్తవ సమాజంలో, సంఘాల్లో చాలా హెచ్చుగానే ఉన్నాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగైతే గనక యేసు ప్రభువారు మనతో అంటున్నారు, అపోస్తలుడైన పౌలు గారు ఆ రోజు ఆ సంఘంతో చెబుతున్నట్టుగానే మనతో కూడా మాట్లాడవలసి వస్తుంది. ఏమనో తెలిసిన, మీరు శరీర సంబంధులు, మీరు ఆత్మ సంబంధులు కానే కాదు, క్రీస్తు యేసునందు మీరు పసిబిడ్డలు అని చెప్పవలసి వస్తుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎదిగిన బిడ్డలుగా ఉండాలి అంటే ఇతరులతో మనకు సమాధానం కావాలి. మీరు అనుకోవచ్చు, నేను వారి విషయంలో తప్పు చేయలేదు కదా, వారేదో నా మీద ఏదో మనస్సులో పెట్టుకుంటే నేను వెళ్ళి ఎలా సమాధాన పడతాను మీరు అనొచ్చేమో. వీలైనంత మట్టుకు బైబిల్లో మాట రాయబడుతుంది, సత్యమైతే మనుషులందరితో వీలైనంత మట్టుకు సమాధానము కలిగి ఉండుడి. 99% నువ్వు ప్రయత్నించాలి. దేనికోసం అంటే ఇతరులతో సమాధాన పడడానికి, ఇతరులతో నీ మనస్సు కలుపుకోవడానికి, ఇతరుల మీద ప్రేమ పెంచుకోవడానికి, ద్వేషాన్ని తొలగించుకోవడానికి, క్షమించడానికి నువ్వే అడుగులు ముందుకు వేయాలని చెప్పి దేవుని మాటలుగా తెలియజేస్తున్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కొరింథీ సంఘాన్ని చూడగలిగితే ఎన్నో అద్భుతమైన అనుభవాలు, కానీ చివరికి వచ్చేటప్పటికి సమాధానం అనేటువంటి ఒక మంచి లక్షణాన్ని వారు కోల్పోయారు. ఆత్మ సంబంధులుగా కనబడకుండా శరీర సంబంధులుగా మిగిలిపోతున్నారు, పసిబిడ్డలుగానే ఉండిపోయారని చెప్పి దేవుని వాక్యాన్ని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక.